ఒక పక్క జూరాల నుంచి నీళ్లు ఆగేస్తానంటున్నాడు, నారాయణపూర్ దాటి మళ్ళా అక్కడ మధ్యలో శ్రీశైలానికి రావాల్సిన మధ్యలోనే కోయల్ సాగర్, భీమా, నెట్టెంపాడు అనేక ప్రాజెక్టులు తెలంగాణ నుంచి తీసుకుంటున్నారు. 840 అడుగులు వచ్చేంత వరకు ఒక క్యూసెక్ కిందికి రాదు. 840 అడుగులు వస్తే 2000 క్యూసెక్లు మాత్రమే రాయలసీమ డ్రా చేసుకునే ఫెసిలిటీ ఉంది. అలాంటిది 840 దాటితే 854కు చేరితే కేవలం 7000 క్యూసెక్లు తీసుకోవచ్చు. 881 లెవెల్ ఉన్నంత వరకే ఫుల్ లెవెల్, 881 లెవెల్ ఉంటేనే పోతిరెడ్డిపాడు నుంచి 40,000 క్యూసెక్లు డ్రా చేసుకోవచ్చు. ఇటువంటి పరిస్థితులలో ఒక పక్క తెలంగాణ ప్రభుత్వం ఏమో 800 అడుగులు ఉన్నంత వరకు విద్యుత్ ఉత్పత్తి ద్వారా నీళ్లను తోడేస్తుంది. శ్రీశైలం ప్రాజెక్టును ఒక నెలలో కంప్లీట్ చేస్తూ ఉంది. ఇటువంటి పరిస్థితులలో ఇవన్నీ ఉన్నాయి కదా అని ఆలోచన చేసి 800 లెవెల్లో రోజుకు 3 టీఎంసీ రాయలసీమకు లిఫ్ట్ చేసే విధంగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ చేసి కంప్లీట్కి వస్తే ఈరోజు రేవంత్ రెడ్డి గారికి తాకట్టు పెట్టి మరొక పక్కన తప్పుదోవ పట్టించేందుకు కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ ఇవ్వలేదు అని మాట్లాడేవాను. నీ మద్దతుతో కేంద్ర ప్రభుత్వం నడుస్తుంది. ఎవరినైనా ప్రశ్నిస్తాను, ఎవరైనా నిలదీస్తానని మాట్లాడేటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు కేంద్రంలో చక్రం తిప్పుతున్నారు నీతో పాటి. మీరిద్దరు అలయన్స్. ఇంత జరుగుతున్న ఆయన అటవీ శాఖ మంత్రిగా ఉండి రాయలసీమ ప్రాంత ప్రయోజనాలను తాకట్టు పెడుతుంటే చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు? ఎందుకు నీ యొక్క పరిధిలో ఉన్నటువంటి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ లేదు అని అసత్యమైనటువంటి మాటలు చెప్పినట్టుగా ఇప్పుడు ప్రూవ్ అవుతోంది. మరి ఇంకొక మాట మాట్లాడుతూ రేవంత్ గారు, నేను అనేకమైనటువంటి ప్రయోజనాలు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చేశాను చెప్తే 2 రాష్ట్రాల ప్రయోజనాలు దెబ్బతింటాయన్నారు. ఇది ఒకటే మచ్చుకు చెప్పారు. ఇంకా ఏ రకాలుగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టాడో మాకైతే భయాందోళనగా ఉంది. కేవలం నీ యొక్క కేసులకు భయపడే తాకట్టు పెట్టామేమో అనిపిస్తూ ఉంది. ఎవరన్నా అటువంటి ప్రయోజనాలు తాకట్టు పెడతారా అని? ఈరోజు నీ చేత్తో స్వయంగా నువ్వే మరణశాస్త్రం రాసావు కదా రాయలసీమకి. క్షమాపణ చెప్పాల్సినటువంటి క్షమాపణ కాదు, నువ్వు రాజకీయ నుంచి వైదొలగాల. లేదు నీకు అంత ఇంట్రెస్ట్ లేదు అనుకున్నప్పుడు, రాయలసీమ ప్రాంతమైన విద్వేషం ఉన్నప్పుడు చెప్పు, మా దారి మేము చూసుకుంటాం, మా బతుకులు మేము బతుకుతాం. హైకోర్టు ఇస్తే హైకోర్టు వద్దంటివి, లా యూనివర్సిటీ వస్తే నిర్దాక్షిణ్యంగా తరలిస్తేవి. ఇంత ద్వేషం పెట్టుకొని ఒక ప్రాంతం పైన అన్యాయం కాదా ఇది? ఒక పక్కన పాలమూరుకు సంబంధించినటువంటి జిల్లాలలో కరువు గురించి వాళ్ళు బ్రహ్మాండమైనటువంటి ప్రెజెంటేషన్స్ ఇచ్చి మాట్లాడుతుంటే, నువ్వు రాయలసీమ గురించి ఇటువంటి అవసరాలు ఉన్నాయి, మా ప్రయోజనాలు ఇవి అని చెప్పి మాట్లాడేటువంటి నాలెడ్జ్ నీకు లేకపోతే ఎలా? ఎందుకంటే ఆ ప్రాంతంలో బతికిన వాళ్ళం, కరువును చూసినటువంటి వాళ్ళం, గెంజి కరువులు చూసినటువంటి వాళ్ళం, నీటి కోసం కటకట అని చెప్పి మంచినీళ్ళ కోసం చేయిజాచి ఆడుకున్నటువంటి వాళ్ళం. అక్కడ మాకు తెలుస్తుంది ఆ నీళ్ళ కష్టం ఏంటో. ఆ నీళ్ళ కష్టం నుంచి ఎలా బయటపడాలని దారి చూపించినారు రాజశేఖర రెడ్డి గారు. దాన్ని కొనసాగిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ తీసుకొచ్చి ఎన్నో రకాలుగా అది ఉపయోగకరము అని చెప్పి అందరినీ కన్విన్స్ చేస్తే, బలవంత పెట్టి నీకున్నటువంటి ఫ్రెండ్షిప్, నీకున్నటువంటి లావాదేవీలో, లేకపోతే నీ చేతిలో చంద్రబాబు నాయుడు గారు చిక్కుకొని ఉన్నారు ఓటుకు నోటు కేసులో అని చెప్పి భయపడో ఏది భయపడించుకున్నారో తెలియదు, కానీ రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టడం సమంజసమా అని చెప్పి అడుగుతున్నాను. ఏ ప్రాంతానికి సంబంధించిన ఆ వ్యక్తి ఆ ప్రాంతం గురించి చూసుకోవాలి. ఎస్, రేవంత్ రెడ్డి గారిని తప్పులు పడు, ఆయన ప్రాంతం ముఖ్యమంత్రి కాబట్టి తెలంగాణ ప్రయోజనాల కోసం ఏమైనా చేస్తానని మాట్లాడాడు. నువ్వెందుకు తాకట్టు పెట్టావు? ఇదే స్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఆ రోజున, నా ప్రాంతం కోసం ఏమైనా చేసుకోవాలి అని చెప్పి. రాజకీయ నాయకులు ఆ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించేటప్పుడు ఆ పట్టుదల ఉండాలి. ఆ పట్టుదల లేక రాష్ట్రంలో ఏదో ఏదో జరిగిపోతుంది, జగన్మోహన్ గారు ఏదో తప్పు చేశారని చెప్పి ఎంతసేపు ఆ భ్రమలో సృష్టించి రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెడుతున్నటువంటిది మీరు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు విధ్వంసం చేశారని మాట్లాడుతూ, ఎవరు విధ్వంసం చేసింది? విధ్వంసం కాదు, నిర్దాక్షిణంగా హత్య చేయబడ్డావు. నువ్వు హత్య చేసావు, రాయలసీమని చంపేస్తున్నావు, చంపేశావు. చాలా బాధాకరం అండి ఇది. ఒక ప్రాంతానికి సంబంధించినటువంటిది, ఆ ప్రాంత కరువుతో సంబంధించిన, ఆ ప్రాంతం సెంటిమెంట్కి సంబంధించిన, ఆ ప్రాంత బతుకుతెరువుకు సంబంధించినటువంటి దాన్ని ఎందుకు కడుపు కొట్టావు? చిన్న దాన్ని కూడా కాంప్రమైజ్ గారు రాష్ట్రాలకు సంబంధించిన వాటిలలో నువ్వు ఏకంగా ఇరిగేషన్ ప్రాజెక్టే తాకట్టు పెట్టావు అని అంటే ఎవరికి చెప్పాలి? శ్రీశైలం ద్వారా పూర్తి స్థాయిలో నీళ్లు తీసుకోవాలంటే 881 అడుగు ఉంటేనే అని చెప్పి ఇంతకుముందు రిపీట్ చేస్తాను, మళ్ళీ రిపీట్ చేస్తున్నా. పోతిరెడ్డిపాడు ఫుల్ లెవెల్ ఉంటేనే. కానీ 800 అడుగులకు మించి రానియకుండా 800 అడుగుల వరకు నెలలోనే ఒకవేళ శ్రీశైలం ఓవర్ఫ్లో అవుతున్నా కూడా ఎప్పుడైతే పైనుంచి ఆగిపోతాయో వెంటనే నువ్వు దాన్ని ఖాళీ చేస్తున్నారు. ఏ రకంగా మా ప్రయోజనాలు కాపాడబడతాయి మేము కింది నుంచి తీసుకోకపోతే? నువ్వు శ్రీశైలం కన్నా ముందు నెట్టెం సాగర్, కోయల్ సాగర్, ఇవన్నీ నెట్టెంపాడు నీకు జరుగుతున్నాయి కదా. నెట్టెంపాడు, కోయల్ సాగర్, భీమా లాంటి ప్రాజెక్టులన్నీ నువ్వు చేసుకుంటున్నావు కదా.
పాలమూరు రంగారెడ్డి చేసుకో, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ జరగని. ఎందుకు ఒక దాని ప్రాంతాన్ని అడ్డుకుంటారు? అందుకనే కదా అన్ని ప్రాంతాలు బాగుండాలన్న గొప్ప ఆలోచనతోనే కదా పోలవరం ప్రాజెక్టు కోసం ఆ రోజు అంత కష్టపడింది రాజశేఖర రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా తక్కువ కష్టపడలేదు. ఆయన హయాంలోనే పోలవరం షేప్కి వచ్చింది. నువ్వు ఒకటి నిర్మించాల్సిన చోట ఒకటి నిర్మించి పోలవరాన్ని దాన్ని నాశనం చేసావు. దాని ఫుల్ రైట్స్లో చేయించి కేంద్ర ప్రభుత్వం ద్వారా పూర్తి నిధులు వచ్చే విధంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారే చేశారు. ఏ ప్రాజెక్ట్ టేకప్ చేసినా 100% తండ్రో కొడుకో చేశారు ఆంధ్ర రాష్ట్రానికి. నువ్వు ప్రయోజనాలు తాకట్టు పెడతావా? ఈరోజు క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత లేదా నీ పైన? ఒకటే డిమాండ్ చేస్తున్నాం, రాజకీయ కోణంలో డిమాండ్ చేయటం లేదు. స్వయంగా చంద్రబాబు నాయుడు గారే మరణశాసనం రాశారు కాబట్టి, స్వయంగా చంద్రబాబు నాయుడు గారు తన స్వహస్తాలతో, తన కృషితో, తనకున్నటువంటి ఇన్ఫ్లుయెన్స్తో రాయలసీమ క్రాస్ లిఫ్ట్ ఇరిగేషన్ తనే ఆపాడు కాబట్టి, తనే అంగీకరిస్తున్నాడు కాబట్టి, అది చేసినట్టుగా పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఆన్ రికార్డ్ అసెంబ్లీలో చెప్పాడు కాబట్టి, రాయలసీమకు సంబంధించినటువంటి ప్రతి శాసనసభ్యుడు, ప్రతి మంత్రి, ఈరోజు అధికారులు ప్రతి ఒక్కరూ రాజీనామా చేయాలి, తక్షణం రాజీనామా చేయాలని చెప్పి గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. ఈ ప్రాంత ప్రయోజనాల కోసం ఇంత దారుణంగా చంద్రబాబు నాయుడు గారు తన ప్రయోజనాల కోసం తాకట్టు పెట్టాడు కాబట్టి ఏ ఒక్కరు పదవిలో కొనసాగడానికి మీకు హక్కు లేదు. రాయలసీమ ప్రాంత ప్రజలు కానీ ఒంగోలు తర్వాత ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు సంబంధించిన వాళ్ళు, కృష్ణా నీళ్లు వాడుకునే వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు వాళ్ళ గుండె ఘోషిస్తుంది. రాత్రి నుంచి వాళ్ళు ఎంతో ఆందోళన చెందుతున్నారు. ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయనటువంటిది దేశంలో కాదు కదా, ఎవరు కూడా చేసినారు. ఆ ప్రాంత ప్రయోజనాలు తాకట్టు పెట్టిన వాటిల్లో నెంబర్ 1 చంద్రబాబు నాయుడు గారు అన్నటువంటిది స్పష్టంగా ఆధారాలతో సహా వచ్చాయి. ఇప్పటికైనా పదవులు ముఖ్యం అనుకోకుండా పదవులు తక్షణమే రాజీనామా చేసి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి నష్టాన్ని ఏ రకంగా పూడుస్తారో, మీకున్నటువంటి మీ ఇద్దరి మధ్యన ఉన్నటువంటి బాండింగ్తో చేస్తారో, ఇంకో రకంగా చేసుకుంటారో, ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడం కోసం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పట్టుబట్టి మీరు కంప్లీట్ చేయకపోతే, మీరు పట్టుబట్టి చేయకపోతే ప్రతిరోజు మిమ్మల్ని నిలదీస్తాం, ప్రతిరోజు మిమ్మల్ని అడుగుతాం. మీ బాధ్యత రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా రోజుకు 3 TMCలు తీసుకుంటే, గండికోట దగ్గర ఒక అడిషనల్గా ఇంకొక రిజర్వాయర్ కడితే, నెల్లూరు సోమశిలాన్ని సస్యశ్యామలం చేయొచ్చు, కండలేరు వరకు ప్రాపర్గా నీళ్ళు ఇవ్వచ్చు, ఒక పక్క చెన్నైకి నీళ్ళు ఇవ్వచ్చు, మరొక ద్వారా వెలుగొండ ద్వారా ప్రకాశం జిల్లాను సస్యశ్యామలం చేయొచ్చు. ఇట్లా మిగిలినటువంటి కృష్ణాది ఏదైతే మనకు డిపెండ్ అయినటువంటి పులిచింతలు కానీ, లేకపోతే ప్రకాశం బ్యారేజ్కి సంబంధించింది పోలవరం నుంచి నీళ్లు తీసుకొని వచ్చి ఆ డెల్టాను బాగా చేద్దామని అంటే, ఒక పక్కన మొన్నటి వరకు బనకచర్ల క్రాస్ గేమ్ చేంజర్ అని మాట్లాడావు, పోలవరం బనకచర్ల క్రాస్ అన్నావు, గేమ్ చేంజర్ అన్నావు, అయిపోయింది ఇంకా టర్నింగ్ పాయింట్ అన్నావు. ఇప్పుడేందో మళ్ళా సాగర్ అంటున్నావు, ఇంకొక సాగర్ పోలవరం నుంచి, అది కూడా కన్ఫ్యూజన్. అది కూడా స్పష్టంగా తెలంగాణ వాళ్ళు దాన్ని 80% జరగనీయమని చెప్పి ఛాలెంజ్ చేస్తున్నారు. నల్లమల సాగర్, పోలవరం టు నల్లమల సాగర్ అంటున్నారు. ఇప్పుడు మళ్ళీ కొత్త పేరు పెట్టేసేసి ఆడ గేమ్ చేంజర్లు ఏమైనాయో తెలియదు. ఈ రకంగా పూర్తిగా మా ప్రయోజనాలు తాకట్టు పెట్టినందుకు క్షమాపణను ఎట్లా, ఇది కాదు, క్షమాపణతో పోయేది కాదు. ఇది మాకు మరణశాసనం రాసావు కాబట్టి ఏ రకంగా నష్టాన్ని పూడుస్తావో నీకు ఇంకా మరింత అవకాశం ఉంది. నష్టాన్ని పూడ్చకపోతే మాత్రం గట్టిగా నీకు బుద్ధి చెప్తాం. ప్రతిరోజు మిమ్మల్ని అందరినీ కూడా ప్రశ్నిస్తాం. మేము ఒక్కటే డిమాండ్ చేస్తున్నాం, ప్రయోజనాలను అంగీకరించినాడు కాబట్టి, స్పష్టంగా కనపడుతోంది కాబట్టి, ఈ రాయలసీమకు సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు అధికారంలో ఉన్నటువంటి మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ చంద్రబాబు గారిని నిలదీస్తారో, మీ రాజీనామాలు ఆయన ముఖాన్ని కొడతారో త్వరగా నిర్ణయించుకోండి. ఆల్రెడీ కృష్ణా జిల్లాలో వాటాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీఎం చంద్రబాబు తన వాదనను గట్టిగా వినిపించట్లేదని జగన్మోహన్ రెడ్డి లేఖ కూడా రాశారనేటువంటిది అసెంబ్లీ వేదికగా రేవంత్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి. దీనిపైన అయినా కూడా ఏపీ ప్రభుత్వం ఇంతవరకు స్పందించలేదు. అదే అని చెప్తున్నాను. ఒక పక్కన అంతకుముందు మొదటిసారిగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెరిగినప్పుడు ఇదే మౌనం పాటించాడు. ఇప్పుడు ఆల్మట్టిని డబల్ చేస్తుంటే ఇద్దరు రాష్ట్ర ముఖ్యమంత్రులు కాంగ్రెస్ భాగస్వామ్యం ఈయన, అక్కడ ఉన్నటువంటి కాంటాక్ట్స్ చంద్రబాబు నాయుడు గారు దాన్ని ప్రశ్నించలేకపోతున్నారు. మరొక రకంగా బ్రిజేష్ ట్రిబ్యునల్ ఏదైతే రాయలసీమ ఈ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాటాల విషయంలో నిర్ణయించిన వాటిలలో తన వాదన గట్టిగా వినిపించలేదని చెప్పి స్వయం రేవంత్ రెడ్డి గారు చెప్పారు. అనేక సార్లు మేము కూడా మాట్లాడాం. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రశ్నించినారు. ఏదైతే వేదిక పైన మా రైట్స్ ఇవి ఉన్నాయి, మా వాదన ప్రకారం, ట్రిబ్యునల్ ప్రకారం మాకు ఈ నీళ్ళు ఇన్ని రావాలి, మా వాటా ప్రకారం అన్న దాన్ని కూడా ఆయన తాకట్టు పెడుతున్నాడు. మరొక పక్కన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ తాకట్టు పెట్టాడు. టోటల్గా ఆంధ్రప్రదేశ్ యొక్క పరువును ఈయన పూర్తిగా అవతల వారి చేతిలో పెట్టేసి సాష్టాంగ నమస్కారం చేసినాడేమో అనిపిస్తోంది. ఒక రాష్ట్ర ప్రయోజనాలను ఇంతగా తాకట్టు పెట్టిన వ్యక్తి ఏ ఒక్కరూ ఉండరు.
ఆంధ్రప్రదేశ్ ప్రజలకి నిజంగా ఎంత తప్పు చేశాడు ఈయన స్వప్రయోజనాల కోసమో లేకపోతే ఓటుకు నోటు కేసు ఉందని చెప్పో ఏ భయాందోళన చెందాడో కానీ ఈ ప్రాంత ప్రయోజనాలు ఒక పక్కన రావాల్సినటువంటి వాటా గురించి తన వాదన వినిపించలేదు, మరొక పక్కన స్వయంగా ఈయనే కృషి చేసి ఆన్గోయింగ్ ప్రాజెక్ట్ని కూడా నిలుపుదల చేయించాడు. సో స్వయాన సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని బహిర్గతం చేశారు. సో వైఎస్ఆర్సీపీ తరఫున మీరు ఎటువంటి పోరాటం చేస్తున్నారు? ఒక్కటండి, నీళ్ళ హక్కు. అంతకుముందు పోతిరెడ్డిపాడుకు సంబంధించింది కానీ రాయలసీమను సస్యశ్యామలం చేయాలని చెప్పి 84 నుంచే మా ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు పాదయాత్రలు చేశారు అప్పట్లోనే. ఆ ప్రాంత ప్రయోజనాలు తన అధికారులకు వచ్చినాక ఒక రాయలసీమ అనేది కాదు అన్ని ప్రాంతాలు ఇరిగేషన్కు ఉండాలా అని చెప్పి టేక్ ఫ్రమ్ అప్పర్ సైడ్ ఉత్తరాంధ్ర సవంతి దగ్గర నుంచి చింతలపూడి దగ్గర నుంచి ప్రాణహిత చేవెళ్ళ అని చెప్పి ఇక్కడ దగ్గర నుంచి దమ్ముగూడెం ప్రాజెక్టు దగ్గర నుంచి ఆంధ్ర కానీ తెలంగాణకు కానీ ఉత్తరాంధ్రకు కానీ గోదావరి జిల్లాలలో అనేకమైన లిఫ్ట్ ఇరిగేషన్స్లు కానీ రూపకల్పన చేయడం కాదు కంప్లీట్ చేసినటువంటి మహా వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. ఈయన అన్ని నిర్దాక్షిణంగా ఒకదాన్ని ఒకటి కిల్ చేసుకుంటా కేవలం తన విజనరీ అనేటువంటి దాన్నే ప్రయోజనాలకు తాకట్టు పెట్టుకుని విజనరీ అనేది ఎస్టాబ్లిష్ చేస్తూ ఈ రాష్ట్రం ఏదో విధ్వంసం అయిపోయింది అని చెప్పి క్రియేట్ చేసుకుంటా. ఎవరు విధ్వంసం చేశారనేది కళ్ళకు కనపడుతుంది కదండి. ఇంతకన్నా ఏం చెప్పుకోగలుగుతాం? ప్రతి విషయంలో ఇలాంటివే తాకట్టు పెడతాడు. ఒక పక్కన రాష్ట్రాన్ని ఇప్పుడే 3 లక్షల కోట్లు అప్పులు చేసి సర్వనాశనం చేశాడు. 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆ రోజు అప్పుల పాలు చేసింది అన్నాడు. ఈయన 1.5 సంవత్సరంలో నేను తప్పులు చేశాడు. మరొక పక్కన ఈ రాష్ట్రాన్ని ఇట్లా తాకట్టు పెడుతున్నాడు. ఒక పక్కన అప్పులు చేస్తున్నాడు. జీడిపి ఏమో 17% గ్రోత్ రేట్ ఉందంటాడు. ఆడ జిఎస్టీ ఇన్కమ్స్ చూస్తే <5% ఉన్నాయి. ఎలా మ్యాచ్ అయితే అర్థం కాదు. ఏదైనా ఫిగర్ చెప్తే నమ్మశక్యంగా ఉండాలి. అదే జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లో జీడిపి 10.2% ఉన్నింది. ఆదాయ వనరులు వచ్చేది 9.8%, ఇంచుమించు 1% అటు ఇటు ఉంటుంది. ఇది ఎక్కడ కొత్తదో. ఇదేమో ఇన్కమ్స్ ఏమో 4%, 4.5% ఉన్నాయి. జీడిపి ఏమో 17%. ఇట్లా మోసపుచ్చేటువంటి మాటలతో కాలం గడుపుతావు తప్పితే నిజాయితీగా చేసే పరిస్థితి లేదు అని చెప్పి మరొకసారి స్పష్టమైంది.